రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన బెస్ట్ 8 మూవీస్ అండ్ సిరీస్లు ఇవే. వాటి కథ అలాగే ఓటీటీలో తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఒక 8 సినిమాలు మరియు సిరీస్లు ఓటీటీలో విడుదల కావడం జరిగింది. మరి అలా విడుదలైనవి ఏంటి, అసలు వాటి కథ ఏమిటి, ఇంతకీ అవి ఏ ఓటీటీలో ఉన్నాయనేవి అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నంబర్ 1 వచ్చేసి విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం G5 లో అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ ఓవరాల్ స్టోరీ వచ్చేసి ఆ ఊరికి కొత్తగా వచ్చిన మీనా అనే లేడీ కానిస్టేబుల్ కి అక్కడ పెళ్ళైన అమ్మాయిలు రాత్రికి రాత్రే చనిపోతారని తెలుస్తుంది. ఊరంతా శాపంగా అనుకుంటున్న ఆ విషయాన్ని మీనా సాల్వ్ చేసిందా, ఒకవేళ చేస్తే ఎలా చేసింది అనేది ఈ సిరీస్ స్టోరీ. ఈ స్టోరీ కొంచెం ఓదెల సినిమాకి దగ్గర ఉన్న టేకింగ్ మాత్రం కొత్తగానే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ట్రై వేసేయండి. నంబర్ 2 వచ్చేసి ఘటికాచలం. హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక టీనేజ్ లో ఉన్న యువకుడి ప్రవర్తన వింతగా ఉంటుంది. అతనికి నిజంగా దయ్యం పట్టిందా, పడితే అతను ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సింది. ఈ సినిమా హారర్ తరహాలోనే తెరకెక్కించినప్పటికీ అన్ని సినిమాలలా కాకుండా కొత్తదనంగా ఈ సినిమా చూపించాడు ఈ చిత్ర దర్శకుడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నంబర్ 3 వచ్చేసి 23. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉండడం జరిగింది. పల్లెటూరులో జీవించే ఓ అందమైన ప్రేమ జంటకి అనుకోని కష్టాలు ఎలా వచ్చి పడ్డాయి, అవి తీరాయా లేదా, అసలు వాళ్లకు వచ్చిన కష్టాలు ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా బానే ఉంటుంది. చూడాలనుకునే వారు వెంటనే అమెజాన్ ప్రైమ్ లో చూసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 4 ది వర్డిక్ట్. ఇది ఒక తమిళ్ మూవీ. ఇది కేవలం తమిళంలోనే సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉండడం జరిగింది. ఇక ఈ సినిమా కథ వచ్చేసి ఒక మర్డర్ లో ఇరుక్కున్న బిలినియర్ అమ్మాయిని తన ఫ్రెండ్ అయిన లాయర్ ఎలా కాపాడింది, అక్యూజ్డ్ గా ఉన్న ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ ని లాయర్ ప్రూవ్ చేసిందా లేదా అనే విషయం పైన ఉంటుంది. ఈ సినిమా కథ మాత్రమే కాదు, ఇందులో ఉన్న స్టార్ కాస్ట్ కూడా సినిమా పైన ఆసక్తిని కలిగిస్తాయి. దాని తర్వాత నంబర్ 5 వచ్చేసి నిమ్మ వస్తు గలిగే నీవే జవాబుదారరు. ఇది ఒక కన్నడ సినిమా. ఇది కేవలం కన్నడలోనే ఉండడం జరిగింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 3 వ్యక్తుల మధ్య అలాగే 3 పరిస్థితుల మధ్య కొనసాగుతూ వెళ్తుంది. అవే థెఫ్ట్, రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ బిహేవియర్. ఈ 3 అంశాలపైన 3 వేరు కథలు ఎలా కొనసాగాయి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా వచ్చేసి ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్ నంబర్ 6 వచ్చేసి అలప్పుచ జింకానా. ఇదొక మలయాళం స్పోర్ట్స్ డ్రామా, కానీ ఈ సినిమా తెలుగులో కూడా ఆహాలో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చదువులో కొనసాగడానికి స్పోర్ట్స్ కోటా కోసం బాక్సింగ్ లో చేరిన కొంతమంది స్నేహితులు ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నారు, చివరికి బాక్సింగ్ అనేది వాళ్ళని ఎలా మార్చింది అనేది కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్ అనే చెప్పొచ్చు. మీకు బోర్ కొట్టి చిల్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ సినిమా చూసేయండి. నెక్స్ట్ నంబర్ 7 పరివార్. ఇదొక మలయాళం ఫ్యామిలీ డ్రామా. ఈ మలయాళం సినిమా వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే వారసత్వం గురించి చర్చల సమయంలో దాచిన ఉద్దేశాలు మరియు స్వార్థం బయటపడడంతో అనారోగ్యంతో ఉన్న తమ తండ్రిని చూసుకోవడంలో ఒక కుటుంబం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. ఫ్యామిలీ డ్రామాలని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ నంబర్ 8 వచ్చేసి ఈ పథకం ప్రకారం. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించగా ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక హత్య కేసు చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా కథ ఉంటుంది. సినిమా చూసినంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కొనసాగుతూనే వెళ్తుంది. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పాలి. సో ఇవండి రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు మరియు సిరీస్లు. మరి వీటిలో మీరు ఏది చూసారు, అలాగే ఏది చూడాలని అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.